హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీవల్లి చాతరాజు. సో ఈ వీడియో వచ్చేసి కాశీ దర్శనం లాగ్ అనమాట. సో లోపలికైతే కెమెరా సేమ్ ఎలా ఉండదు. అండ్ మేము ఇక్కడ వచ్చేసి ఒక లాకర్ తీసుకోవడం జరిగింది. సో ఆ లాకర్లో పెట్టుకున్నాం అనమాట. ఇదంతా వీడియో దర్శనం అయిపోయాక తీసిన అనమాట. సో దర్శనంకి ముందు ఏమీ తీయలేదు, చాలా జరిగి ఉండే అనమాట. అంటే మేము ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 3కి స్పర్శ దర్శనం అని చెప్పేసి లోపలికి పంపిస్తారు అని చెప్తే వెళ్ళినాము. బట్ అట్లా ఏమి లేదంట, టికెట్స్ ముందు ఇస్తారంట. సో ఆ టికెట్స్ ఉన్న వాళ్ళనే లోపలికి పంపిస్తారు, లేదు అంటే పంపించారు అని చెప్పేసి. సో ఇక అక్కడ కొంచెం మాకు ఫ్లాప్ అయింది. సో బట్ మేము ఇంకా వెళ్ళాం, లైన్లో నించున్నాం. మాకు దర్శనం పొద్దున 3:34 కల్లా లైన్లో నించుంటే అరౌండ్ దర్శనం అయిపోయేసరికి 6 అయిందనమాట. సో అంత టైం పట్టింది. సో ఎర్లీ మార్నింగ్ దర్శనాలు కొంచెం టఫ్ అనే చెప్పాలి. సో ఇక్కడ చిన్న మిస్టేక్ మేము ఏం చేసినాము అని అంటే, మేము ఎర్లీ మార్నింగ్ 3కి అలా వెళ్ళాలనుకున్నాం కదా దర్శనము. ఒక 10 మెంబర్స్ అట్లా వెళ్ళినాం అనమాట. ఒక 4 మెంబర్స్ ఏమో అయిపోయారు అంతే. సో ఆ 10 మెంబర్స్ మేము ఏం చేసినామంటే 1:30కే లేవడం జరిగింది. ఇంకొకరు స్నానం చేయడం జరిగింది. సో పెద్దగా నిద్ర ఏం లేదు. సో నిద్ర లేకపోతే హెల్త్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. సో ఏమైపోయిందంటే ఇంకా మార్నింగ్ అయ్యే కొద్దీ నాకు అండ్ మా తమ్మునికి అస్సలు అవ్వలేదు. సో ఇంకా నేను అప్పుడు ఫిక్స్ అయినా, నిద్ర లేకపోతే అసలు హెల్తే బాగుండదు. సో ఎందుకంటే ముందు రోజు అంతా జర్నీ చేయడము అదంతా జరిగింది. సో ఇంకా హెల్త్ అనేది చాలా అప్సెట్ అయిన ఉండే అనమాట. సో ఇంకా మేము ఏమైంది, ఇక్కడ దర్శనం అయిపోగానే ఇంకా రూమ్కి వెళ్ళి పడుకున్నాం అనమాట. కొంతమంది మా మమ్మీ వాళ్ళు అందరూ సూర్య భగవాన్ దగ్గరికి ఇంకా అన్ని వేరే గుళ్ళు దర్శించుకోవడానికి వెళ్ళారు. సో అవి ఏమీ మేము వెళ్ళలేదు. సో ఆ పొద్దున లేవడం వల్ల కొంచెం మిస్టేక్ అయిపోయింది. కొంచెం మెల్లగా వెళ్ళున్నా ఏం కాకపోతుండే, బట్ మేము తొందరగా వెళ్తే దర్శనం మంచిగా అయిపోతుంది. సో లోపల దాకా పంపిస్తారు అనుకున్నాం, కానీ అది టికెట్స్ లేనిది ఆ స్కీమ్ ఆ ప్యాటర్న్ అంతా అక్కడికి వెళ్ళినాక తెలిసింది అనమాట మనకి. సో మేమైతే గేట్ నెంబర్ 4లో నుంచి వెళ్ళినాం అనుకుంటా. సో అక్కడ నుంచి ఈజీ వే అని చెప్పినారు. బట్ ఆల్మోస్ట్ అన్ని గేట్స్ నుంచి అలానే ఉండే. అన్నీ అంటే టైం పొద్దునైతే టైం పడుతుంది ఎలా అయినా. డే పాస్ అయ్యే కొద్దీ ఇంకా ఫాస్ట్గానే అయిపోయినుండే దర్శనము. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి ఈవినింగ్ టైం అనమాట, అరౌండ్ 5:30 అలా. సో ఇక్కడ వచ్చేసి అన్ని ఘాట్స్ చూడడానికి మేము వచ్చినాము. గంగా ఆరతి కూడా ఇస్తారు కదా, సో అది చూడడానికి వచ్చినాము. అండ్ ఈ పెద్ద బోట్ మేము చూస్ చేసుకున్నాం అనమాట. సో ఇది అరౌండ్ 2500 3000 చెప్పాడు, నాకు ఎగ్జాక్ట్ గుర్తుకులేదు. బట్ ఇంకా ఈ పెద్ద బోట్ అయితే మాకు సరిపోతుంది అని చెప్పేసి చూస్ చేసుకున్నాం అనమాట. అక్కడ ఆల్మోస్ట్ అంతే, అన్ని పెద్ద బోట్స్, లేకపోతే ఇట్లా డబల్ డెక్కర్ టైప్ ఉన్నాయి. సైడ్ చూస్తున్నారు కదా అలా. మేము బోట్ ఎక్కి కొంచెం దూరం వెళ్ళినాక ఈ ఘాట్ దగ్గర ఆగాము. సో ఇక్కడే గంగా ఆరతి జరుగుతుంది అనమాట. సో ఎంత గాలి వస్తుందంటే అసలు ఇట్లా ఫ్లాగ్స్ చూస్తే మీకు తెలుస్తూ ఉంటుంది. ఆ గాలికి ఈ బోట్స్ కూడా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మారడం కూడా జరుగుతుంది అనమాట. సో ఎటు వెళ్తున్నామో కూడా అర్థం కావట్లేదు.
ఇంకా హారతి వచ్చేసి ఎగ్జాక్ట్ 6కి అలా స్టార్ట్ అవుతుంది. సో మేము 7:30 7:45 వరకు అక్కడే ఉన్నాము. బట్ అది ఇంకా అవ్వలేదన్నమాట. ఓన్లీ మెయిన్ హారతి వరకు అయితే ఉన్నాము. అండ్ నెక్స్ట్ ఇంకా తర్వాత ఇంకా ఘాట్స్ చూపిస్తాడు అని చెప్పేసి వెళ్ళామన్నమాట. సో అదే పడవలో మొత్తం అన్ని ఘాట్స్ చూపించాడు అనమాట. అంటే దగ్గరికి ఏం తీసుకెళ్ళి డ్రాప్ చేయడు, బట్ అట్లా ఇది ఆ ఘాట్, ఇది ఆ ఘాట్, ఇట్లా హరిశ్చంద్ర ఘాట్, రాజా ఘాట్ అని చెప్పేసి అలా చూపించాడు అనమాట. నాకు అనిపిస్తుంది లైఫ్లో 1 టైం అయినా ఇట్లాంటిది ఒకటి కంపల్సరీ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎందుకంటే చాలా అంటే చాలా బాగుండే. అక్కడ వెళ్తే అదొక డిఫరెంట్ వైబ్ ఉండే అనమాట మొత్తము. ఇక్కడ మేము ఇవన్నీ ఘాట్స్ చూసి ఇట్లా బోట్ దిగి వెళ్తున్నప్పుడు అందరూ ఒకటేసారి వెళ్తూ ఉంటారు అనమాట. సో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆ జనంలోనే అక్కడ కొంచెం అమ్మే వాళ్ళు లాగా ఉంటారు. అంటే రియల్గా అమ్ముకునే వాళ్ళు ఉంటారు అండ్ అట్లా అడుక్కునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఆ అడుక్కునే వాళ్ళ దాంట్లో ఏం చేస్తారంటే మెల్లిగా వచ్చి బ్యాగ్స్ ఓపెన్ చేయడం. సో మన దగ్గర బ్యాగ్ ఉంది అని వాళ్ళు ముందు నుంచి ఐడెంటిఫై చేస్తారనమాట. కొంచెం లాంగ్ బ్యాక్ నుంచే మనల్ని కనిపెట్టుకుంటూ వస్తారు మన దగ్గరికి సగం వరకు, అండ్ మెల్లగా తీయడానికి ట్రై చేస్తారు. సో ఆ జనాలు ఎట్లుంటారంటే ఇంకా అక్కడ వెహికల్స్ ఏమి ఉండవు, ఇక ఒకరినొకరు పుష్ చేసుకుంటూ వెళ్ళడమే. కొంచెం లిటరల్లీ ఒక 2 to 3 కిలోమీటర్స్ అట్లా నడవాల్సి వస్తుంది ఈ ఘాట్ నుంచి మనం ఆటోస్ అక్కడ దగ్గరికి వెళ్ళాలి అంటే. సో అట్లా చాలా అంటే చాలా కేర్ఫుల్ ఉండాలి. ఎందుకంటే మా దాంట్లోనే ఒక ఆంటీకి జరిగింది అనమాట. ఒక ఆమె ఒక చిన్న పాపని ఎత్తుకొని వస్తుందన్నమాట పక్కనే సైలెంట్గా. అంటే మేము అందరం ఒక్కొక్క దగ్గర ఉన్నాము అనమాట. కొంతమంది ముందు ఉన్నారు, కొంతమంది వెనక ఉన్నారు. ఈ ఆంటీ అట్లా సైడ్ ఎక్కి నడవడం జరిగింది. సో అట్లా ఏమైపోయింది అని అంటే ఆమె మెల్లగా పక్కన పాపను ఎత్తుకొని వచ్చి మెల్లిగా జిప్ ఓపెన్ చేయడం జరిగింది అనమాట బ్యాగ్ది. సో మెల్లగా అమౌంట్ తీయడానికి ట్రై చేసింది. బట్ అప్పలోపే ఆంటీకి కొంచెం బ్యాగ్ లాగినట్టు అనిపించి చూస్తే తను ట్రై చేసింది అనమాట. ఒక ఆంటీ రియాక్ట్ అయ్యేలోపే తను ఎస్కేప్ అయింది. సో వాళ్ళు చాలా అక్కడ వాళ్ళు అంత అలర్ట్ ఉంటారు అనమాట. సో దొరికినా ఎలా తప్పించుకోవాలి అనేది వాళ్ళకి చాలా డిఫరెంట్ మైండ్ స్ట్రాటజీస్ చాలా ఉంటాయి. సో మనము అక్కడ చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఎవరిని ఏం అనలేము. అండ్ మనం ఏది తెచ్చుకోకపోవడమే బెటర్. ఒకవేళ అవసరం అయితే తెచ్చుకున్నా కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ముందు నుంచే వార్న్ చేస్తున్నాను అనమాట. ట్రైన్ దిగినప్పటి నుంచే చాలా కేర్ఫుల్గా ఉండండి, చాలా కేర్ఫుల్గా ఉండండి అని చెప్పి. ఎందుకంటే చాలా వింటూనే ఉంటాం కదా కాశీలో ఇది పోయింది అది పోయింది అని చెప్పేసి. సో అట్లా కేర్ఫుల్గా ఉండండి అని చెప్పినుండే. మా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుండే, సూపర్ హ్యాపీ. ఎందుకంటే అందరం కజిన్స్ కలిసి ఫుల్ ఎంజాయ్ చేయడము, ఈ బోట్ రైడ్స్ అండ్ అంతా ట్రిప్ ఈ కాశీ వరకు అదంతా సూపర్ అంటే సూపర్ అనిపించినుండే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీవల్లి చాతరాజు. సో ఇంకా వీడియోస్ వస్తూ ఉంటాయి. సో ఇది కాశీ వ్లాగ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏ లొకేషనో మీరు గెస్ట్ చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తూ ఉండండి. అంతలోపు ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తా అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.